ముంచుకొస్తున్న వార్దా తుఫాన్ చెన్నైకి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. ఉగ్ర చర్యలు మానుకోకపోతే పాక్ 10 ముక్కలవుతుంది. దాయాది దేశానికి రాజ్నాథ్ వార్నింగ్. డిజిటల్ పేమెంట్ చేయండి, కోటి గెలవండి. త్వరలో కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్. హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల ముఠా అరెస్ట్. 3 నుంచి బంగారం స్వాధీనం. ముంబై టెస్ట్ లో విజయం ముంగిట భారత్. 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఇంగ్లాండ్. వార్దా తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణిస్తోంది. చెన్నై శ్రీహరికోట మధ్య రేపు తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరానికి సమీపించే కొద్దీ బలహీనపడే ఛాన్స్ ఉంది. రాగల 36 గంటల్లో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణపట్నం ఓడరేవులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ వార్దా తుఫాన్ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వార్దాపై తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. చెన్నైలోని స్థావరంపై శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. 5,000 మందికి సరిపడా నిత్యావసరాలను సిద్ధం చేస్తోంది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే బాధితులకు ఆహార పదార్థాలు అందించేందుకు డేగా ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రబ్బర్ బాట్లతో 30 బృందాల గజ ఈతగాళ్లు, నేవీ హెలికాప్టర్లను రెడీ చేశారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. వార్దా తుఫానుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి మచిలీపట్నం నుంచి అందిస్తారు. రమేష్, వాట్ యు? కళ్యాణ్, వార్దా తుఫాను ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొదలవలేదని మనం చెప్పవచ్చు. రేపు సాయంత్రం తుఫాను తమిళనాడు శ్రీహరికోట మధ్యలో, సూళ్లూరుపేట మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తా ఉంది. వాతావరణ శాఖ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చూసినట్లయితే నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అత్యంత ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాలో ఒక మాది వర్షం మాత్రమే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా భారీ తుఫాన్లు ఉన్న సమయంలో 2-3 రోజులకు ముందుగానే మనకు ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కొంత భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. రేపు సాయంత్రం తుఫాను తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసిన ప్రాంతంలో ఎక్కడ వర్షం కనిపించడం లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో ఏమాత్రం ఈ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రకాశం జిల్లాలో కొంత ఒక మోస్తరు ఉంటుంది. అదేవిధంగా నెల్లూరు, చిత్తూరులో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 10 నుంచి 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి లేటెస్ట్ గా వస్తున్నటువంటి రిపోర్ట్ను మనం చూసినట్లయితే ఇది కొంత బలహీన పడే పరిస్థితి ఉంది. గతంతో 2-3 రోజుల రిపోర్ట్తో పోల్చుకున్నట్లయితే ఈ తుఫాను బలహీన పడుతుంది. అనుకున్నంత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఆ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేయడంతో పాటు ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప ఈ 4 జిల్లాలకు కూడా ఐఏఎస్ అధికారులను నియమించడం ద్వారా అక్కడ సహాయ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు బాధ్యతలు కూడా అప్పగించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేయడం, కలెక్టర్తో పాటు ఉన్న రెవెన్యూను కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా వాళ్ళందరినీ సన్నద్ధపరిచారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ స్టార్ట్ కాలేదు. పంటల సమయం కావడంతో రేపు తుఫాను తర్వాత వచ్చే వర్షాలు ఎటువంటి నష్టాన్ని కలిగించబోతాయనేది కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. అయితే వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుంది అనేది కొంత తెలుసుకున్న పరిస్థితి. ముందుగా చెబుతున్నట్టు 20-25
సెంటీమీటర్ల స్థాయిలో వర్షం పడే అవకాశం లేని తాజాగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం మనం మచిలీపట్నంలో ఉన్నటువంటి ఇక్కడ హార్బర్ లో ఉన్నాం. ఇక్కడ 2 రోజుల నుంచి కూడా వేటను పూర్తిగా నిషేధించారు. ఫిషింగ్ బోట్లు అన్ని కూడా హార్బర్ దగ్గరకు చేరుకుని ఉన్నాయి. మత్స్యకారులకు ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హార్బర్కి బోట్లని తీసుకొచ్చేశారు. రేపు పరిస్థితి తర్వాత దీనిపై కొంత అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఆ ప్రభుత్వం కూడా మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంపై వేటకు వెళ్లకుండా చూసేందుకు గట్టి ఆదేశాలు ఇచ్చింది. వారితో సంప్రదింపుల ద్వారా వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం రేపు ఉదయం తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఎంత మాత్రం ఉంటుందని మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం వరద తుఫాను ప్రభావం ఇంకా రాష్ట్రంపై పడలేదని మనం చెప్పవచ్చు.